హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అసలు పరిపాలించడం అనేది తెలియదా? దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంటే, మనం ఆ గత ప్రభుత్వం టైంలో చాలా వరకు మనం చూసాం. ఈ కూల్చడాలు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా అభివృద్ధి అనేది ఏది నిర్మించడం అనేది ఎక్కడా చేయలేదు. ఈరోజు కూల్చడం అనేది నిమిషాల్లో పని. ఇంతకుముందు సిఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా బాధ్యత తీసుకోగానే ఒక మీటింగ్ పెట్టి, అంటే మనకు ఇంతకుముందు తెలుసు, ఆయన రాగానే కరకట్ట మీద ఉన్న ఒక గవర్నమెంట్ తాలూకా బిల్డింగ్ని కూల్చివేయడం జరిగింది. అదే బిల్డింగ్లో మీటింగ్ పెట్టి, ఇదే చివరి మీటింగు, దీన్ని వెంటనే కూల్చేయడం జరుగుతుంది అని చెప్పారు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కూల్చివేయడానికి జస్ట్ ఇమీడియట్గా ఆయన డెసిషన్ తీసుకున్నారు, ఇమీడియట్గా కూల్చేయడం జరిగింది. కానీ అదే కట్టాలి అంటే దానికి ఎన్ని రకాల పెర్మిషన్స్ రావాలి, ఎన్ని రకాల జీవోలను విడుదల చేయాలి, ఇవన్నీ చాలా కష్టంతో కూడుకున్న పనులు. ఉదాహరణకి మనకు అమరావతి ఉంది. అమరావతిలో వాళ్ళు ఏ విధమైన ఇంట్రెస్ట్ చూపించకుండా అమరావతిని ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలాగైనా సరే అమరావతిని నిర్మిద్దామని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు, అమరావతి ఏరియాలో పెరిగిన ఈ చెత్త మొక్కల్ని, చిన్న చిన్న మొక్కల్ని, వాటిని క్లియర్ చేయడానికే దాదాపు 4-5 నెలల సమయం పట్టింది. అంటే ఈరోజు అక్కడ రాజధాని నిర్మించాలంటే ముందు ఆ తుప్పలు డొంకలను క్లియర్ చేయాలి, దానికే 4-5 నెలల సమయం పట్టింది. అదేవిధంగా ఎన్నో రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నో రకాల జీవోలు తెచ్చుకుంటూ ఇలాగ ఏ పని చేయాలన్నా, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము, మనం ఎన్నో విధాలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాము, చట్టాలని తయారు చేసుకున్నాము. మనం ఏ పని చేసినా అది చీఫ్ మినిస్టర్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా ఈ చట్టాలకు లోబడే చేయాలి తప్ప, నేను చీఫ్ మినిస్టర్ని నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను అని చెప్పి చేయడానికి మన ప్రజాస్వామ్యంలో వీలు పడదు. కాకపోతే మనం ఇంతకుముందు చూసాం, ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు కోవిడ్ టైంలోని ఎలక్షన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగితే, చీఫ్ మినిస్టర్ నేనా ఎలక్షన్ కమిషనరా ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా అనడం జరిగింది. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు అనేది కాదు, ఎన్నికలు అనేది ఎవరు నిర్వహిస్తారు? ఎలక్షన్ కమిషనర్ నిర్వహిస్తారు. ఆ విషయం కూడా ఆయనకి తెలియలేదు. అంటే ఆయనకి మైండ్ సెట్ ఏంటంటే, నేను చీఫ్ మినిస్టర్ కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఆయనకి ఉన్నదని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా వాళ్ళు ఏది నిర్మించాలన్నా, ఒక ఇండస్ట్రీకి తీసుకురావాలన్నా, ఏం చేయాలన్నా ఎన్నో రకాల రెగ్యులేషన్స్ను ఫాలో అవ్వాలి. కేంద్ర ప్రభుత్వంతో ఎంతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇటువంటి పనులన్నీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎవరికి చేయడం చేతకాక వాళ్ళు రాజధానిని అలా పాడుపెట్టేశారు. అలాగే పగలగొట్టడం అనేది సింపుల్, వాళ్ళకి అది ఒక్కటే తెలిసిన విషయం, ఇమీడియట్గా పగలగొట్టేయడం. అదేవిధంగా ఎక్కడికైనా సరే ఏమైనా తాకట్లు పెట్టేసి ఎంత వడ్డీకైనా సరే అప్పులు తీసుకురావడం. ప్రస్తుతం ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది. కాకపోతే వాళ్ళు ఏదో ఒకటి కట్టడమో ఏదో ఒక ప్రోగ్రాం అనేది చేస్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం టైంలో ఏ విధమైన ప్రోగ్రాములు లేవు, ఏమీ లేవు. అప్పులు తీసుకురావడం, ప్రజల దాంట్లో డైరెక్ట్గా డబ్బులు వేయడం, అంతే తప్ప
ఏ రోజైనా సరే డెవలప్మెంట్ కోసం ఈ మీటింగ్లు పెట్టుకున్నాం, ఈ మినిస్టర్తో ఈ డిస్కషన్ జరిగింది, ఈ అధికారులతో ఈ విధమైన ప్లాన్లు వేసాం అనే విషయం ఏ రోజు మనం చూసిన దాఖలాలు లేవు. కాబట్టి మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్దలకి పరిపాలించడం అనేది చేతకాక, నిజాయితీగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించడం తెలియక వాళ్ళు ఆ రోజు ఈ పగలగొడ్డాలు దీనికే పరిమితం అయిపోయారు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.